హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దిండి రిజల్ట్స్ అయితే చూపించబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. నర్సాపురం హైవే మీద అయితే ఉన్నాం. సమ్మర్ మూలంగా ఎండ అయితే మామూలుగా లేదు. బయటికి వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. సో మనమైతే నర్సాపురం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది దాటిన తర్వాత సీతారాంపురం అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనమైతే నర్సాపురం అయితే దాటేసాం. నర్సాపురం దాటిన తర్వాత పాలకొల్లు రూట్లోకి అయితే వచ్చాం. కొంచెం ఫ్రంట్కి వెళ్తే చించినాడ హైవే అయితే కనిపిస్తుంది రైట్లో. సో అటైతే వెళ్ళాలి మనం. సో ఇందాక మనం చెప్పుకున్న చించినాడ హైవే అయితే ఇదే. ఇక్కడి నుంచి దిండి రిజర్ట్స్కి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హైవే పక్కన చాలా తౌడు ఫ్యాక్టరీలు అవి అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా దిండి రిజర్ట్స్కి వెళ్ళుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువైపు నేచర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. అన్ని కొబ్బరి చెట్లు, చేపల చెరువులు అయితే ఉన్నాయి. సో మీలో మన వీడియో గోదావరిలో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో మన గోదావరిలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే చించినాడ ఊరైతే వస్తుంది. అదే స్ట్రైట్గా వెళ్తే దిండి రిజర్ట్స్ అయితే వస్తాయి. సో మనమైతే ఇప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తుంటే హైవే పక్కనే కుండలో బాదంగిరి అని కనిపించింది. సో ఇంకా ఎండగా ఉంది కదా, ఏమైనా తాగుదామని చెప్పి ఆగాము. సో వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా చిన్న చిన్న కుండలు అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే కూర్చొని తినడానికి సీటింగ్ కూడా అయితే ఉంది. ఇంకా మనం 2 కుండలో బాదంగిరి అయితే ఆర్డర్ చెప్పాం. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 50 రూపీస్ అంట. ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. రేట్ని బట్టి కుండ సైజ్ అయితే ఉంటుందంట. మనం ఎంత రేటు పెట్టి తీసుకున్న క్వాలిటీ అయితే మారదని చెప్తున్నారు. అన్నిటికీ సేమ్ క్వాలిటీ ఇస్తారు, కానీ క్వాంటిటీ అనేది మారదు అనమాట కుండ సైజుని బట్టి. సో మనం ఆర్డర్ చెప్పుకున్న కుండ బాదంగిరి అయితే వచ్చేసింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంకా మనం తినడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇప్పుడైతే గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం అనమాట. గోదావరి అయితే చూపిస్తాను చూడండి, మీకు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ బ్రిడ్జ్ కి అటువైపునే దిండి రిజర్ట్స్ అయితే ఉంటాయి. సో బ్రిడ్జ్ ఎక్కగానే స్టార్టింగ్ లో కొబ్బరి చెట్లు, చేపల చెరువులు అయితే కింద మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదే గోదావరి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. ఇటువైపు నేచర్ అయితే చాలా బాగుంది. సో ఈ రూట్ వచ్చేసి బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఉంటుంది. రిజర్ట్స్లోకి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే దిండి రిజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ప్రైవేట్ రిజర్ట్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ వచ్చి కాస్ట్ పర్ హెడ్ 300 రూపీస్ అంట. సో దీని పక్కనే గవర్నమెంట్ రిజర్ట్స్ కూడా అయితే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అవి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రైవేట్ రిజర్ట్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి అయితే బ్యాక్ గేట్ ఇది. దీని పక్క నుంచే మనం గవర్నమెంట్ రిజర్ట్స్కి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే గవర్నమెంట్ రిజర్ట్స్ లోపలికి అయితే వచ్చేసాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. చూసారు కదా ఎలా ఉందో రిజర్ట్స్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మొత్తం. సో ఎంట్రన్స్ లో ఇటువైపు మొత్తం కార్ అయితే పార్క్ చేసుకోవడానికి అయితే ఉంది, పార్కింగ్ ఏరియా. గవర్నమెంట్ రిజర్ట్స్ అయినా సరే బయట నుంచి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. సో ఇక్కడైతే టికెట్ కూడా తీసుకోవాలని చెప్పారు. ఇందాకైతే ఉండదేమో అనుకున్నాం మనం. టికెట్ వచ్చి పర్ హెడ్ 10 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ టికెట్ కౌంటర్ పైన క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు లోపల ఏమేమి ఉంటాయి విజిట్ చేయడానికి అని. సో మీరు ఎప్పుడైనా వస్తే చూసుకుని అయితే వెళ్ళొచ్చు లోపల ఏముంటాయి. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ లో స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది. రిజర్ట్స్ లో రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫ్రీగా అయితే చేయొచ్చు స్విమ్మింగ్. విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం సపరేట్ గా టికెట్ అయితే తీసుకోవాలి స్విమ్మింగ్ చేయడానికి. సో ఫ్రెండ్స్, చూసారు కదా లోపల మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను రండి. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకైతే ఫుల్ టైం పాస్ అవుతుంది ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ వస్తే.
ఈ రిజల్ట్స్ మధ్యలో ఈ చెట్లు అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉన్నాయో. వీటి మీద నేమ్స్ కూడా అయితే రాస్తున్నారో మీకు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడైతే చూడండి మీకు అయితే క్లియర్గా కనిపిస్తాయి. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేమ్స్ అవి రాసి అయితే వెళ్ళిపోతుంటారు. చూసారు కదా మొత్తం ఈ చెట్ల మీద చాలా మంది నేమ్స్ అయితే రాశారు. సో ఇదంతా రిజల్ట్స్ బ్యాక్ సైడ్ రూట్ అనమాట. ఈ పక్కన మొత్తం ప్రైవేట్ రిజల్ట్స్ అవి కనపడుతున్నాయి. దానికి దీనికి మధ్యలో కంచె అయితే వేసేసారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎందుకు యూజ్ చేస్తారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇందాక బోటింగ్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడైతే బోట్ స్టార్ట్ చేస్తున్నారు. మీకైతే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ బోట్ లోపల ఏసీ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో చిన్న బోట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, అది కూడా అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. దాంట్లో చాలా మంది అయితే ఎక్కారు. దాని కాస్ట్ అయితే తక్కువ అనుకుంటా, అందుకే ఎక్కినట్టున్నారు చాలా మంది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఓకే పర్లేదు బాగానే ఉందనిపించింది. సో చిన్నపిల్లలకి అయితే మాత్రం చాలా బాగుంటుంది టైం పాస్ చేయడానికి. వాళ్ళకి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి చెట్ల పై నుంచి దారి అయితే ఉంది. ఒకప్పుడైతే ఉండేదంట, పైనుంచి కూడా వెళ్ళేవారంట, కానీ ఇప్పుడైతే తెగిపోయింది. ఇది వచ్చేసి రూమ్స్ లోపలికి వెళ్ళడానికి అయితే దారి అయితే ఇటువైపు ఉంది. సో ఫైనల్లీ మనమైతే రిసార్ట్స్ నుంచి బయటకైతే వచ్చేసాం. ఇంతవరకు మనం వీడియో చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో బయటకు వచ్చాక మన చింటూ బ్రో అయితే కనిపించాడు. ఇంకా మన చింటూ బ్రో కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో బాగా దాహంగా ఉందని చెప్పి ఒక షాప్ దగ్గర ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాం. ఇంకా థమ్స్అప్ తీసుకుని తాగుతూ అయితే వెళ్ళిపోయాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.